ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో పర్ఫెక్ట్ కాంటెక్స్ట్ కి ఉన్న క్వశ్చన్ అండి. ఎందుకంటే మ్యాంగో సీజన్ నడుస్తుంది. చాలా మందికి ఒక అపోహ, మ్యాంగోస్ తింటే ఏమి కాదని. ఈ మధ్య కాలంలో నా క్లినికల్ ప్రాక్టీస్ లో కూడా చూశాను. ఎవరో మ్యాంగోస్ తిని వచ్చారు, ఏం కాదు కదా సార్, మ్యాంగోస్ మంచివి కదా, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, విటమిన్ సి ఉంది, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. బట్ వాస్తవానికి మ్యాంగో చాలా హై షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్. సో ఇన్ జనరల్ మనము గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి కాస్త మాట్లాడుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ శాతం ఎంత త్వరగా రిలీజ్ చేస్తుంది ఒక సబ్స్టెన్స్ లోంచి. అది ఎనీథింగ్ బిలో 50 డయాబెటిక్ ఫ్రెండ్లీ, ఎనీథింగ్ అబౌవ్ 50 డయాబెటిక్ నాన్ ఫ్రెండ్లీ. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఈజీగా ఇది ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది, బ్లాక్ అండ్ వైట్. సో ఆ విధంగా చూసుకుంటే నా రికమెండేషన్, నా పేషెంట్స్కి నేను ఎక్కువ చెప్తుండేది ఏంటంటే గ్రీన్ యాపిల్, కివి, జామకాయ, నేరేడు పండ్లు, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా దోరని అంటే పండని పైనాపిల్స్ కానివ్వండి, ఆర్ యాపిల్స్ లో కూడా చాలా స్వీట్ యాపిల్స్ సెలెక్ట్ చేస్తాం, అలాంటివి కాకుండా సిట్రస్ ఫ్రూట్స్, ఇలాంటివి తీసుకుంటే మనకి జనరల్ గా షుగర్ శాతం పెరగకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న బెర్రీ ఫ్రూట్స్, అంటే బెర్రీ ఫ్రూట్స్ అంటే ఈ స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, ఇంకా బ్లూబెర్రీ, సో ఇలా చెప్పుకుంటే చాలా రకాల బెర్రీలు ఉన్నాయి. ఈ బెర్రీలు అన్నిటిలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటివి తీసుకున్నప్పుడు ఈజీగా మనకి షుగర్ రీప్లేస్మెంట్ అంటే ఎక్కువగా కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ స్లైట్లీ హైయర్ లెవెల్ ఆఫ్ షుగర్ కాన్సన్ట్రేషన్ ఉన్నవి ఫ్రూట్స్ కానీ తీసుకున్నప్పుడు వాటిని మనం క్లబ్ చేయాల్సింది ఏంటంటే పెరుగుతోనో లేదు నట్స్తోనో కంబైన్ చేసి తింటే జీర్ణాశయంలో త్వరగా జీర్ణం కాకుండా, ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువ స్పైక్ కాకుండా, ఈ HbA1c మీద ఇంపాక్ట్ రాకుండా, వివిధ రకాల అవయాల మీద ఎఫెక్ట్ కాకుండా మనం ఈ ఫ్రూట్స్ని ఈజీగా మనం తీసుకోవచ్చు. కానీ కొన్ని పర్టికులర్ ఫ్రూట్స్ మీరు తప్పనిసరిగా అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి. అంటే ఇందాక చెప్పిన విధంగా ఏదైతే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో, పర్టికులర్గా గురించి మాట్లాడితే బనానా, మ్యాంగో, సపోటా, తర్వాత పొమోగ్రెనేట్, వాటర్ మెలన్, ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా హై లెవెల్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. సో ఇలాంటివి అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ థింగ్. నేను సింపుల్ గా చెప్తాను అనేది ఏంటంటే, ఎవరైనా కాకరకాయ నోట్లో పెట్టుకొని తీయగా ఉందంటే దాన్ని అవాయిడ్ చేయండి. పర్టికులర్ గా అండర్ కంట్రోల్డ్ షుగర్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉంటుందో, దాని ద్వారా కాంప్లికేషన్స్ ఉంటాయో, వాళ్ళు ఈ నియమాలు పద్ధతులు పాటిస్తే ఈ కాంప్లికేషన్స్ పెరగకుండా మనము షుగర్ని మెయింటైన్ చేసే విధంగా చేయొచ్చు. సో ఇలా చేసిన దానివల్ల పండ్ల ద్వారా వచ్చే బెనిఫిట్స్ పొందొచ్చు, అలాగే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చు, కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ పండ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మటుకు పండ్ల జ్యూస్ తాగుతాం, దానివల్ల మాకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. యాక్చువల్లీ వాస్తవానికి ఏంటంటే, ఎంత ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటే అంత బెటర్, పర్టికులర్గా షుగర్ మేనేజ్మెంట్లో. ఎందుకంటే జ్యూస్ ఫార్మాట్లో మనం చేసేది తప్పులు ఏంటంటే, ఇప్పుడు ఒక మోసాంబీ జ్యూస్ తీసుకుంటున్నాం అనుకోండి, 4-5 మోసాంబీలు వేయంతే మీకు ఒక గ్లాసు జ్యూస్ రాదు. కానీ 4-5 మోసాంబీలు ఒక్కసారి తింటామా? తినం. సో తద్వారా ఏమవుతుందంటే మనం తీసుకునే గ్లూకోజ్ కంటెంట్ తగ్గిపోతుంది. అలాగే దీంతో పాటు ముఖ్యంగా డయాబెటిక్ పీపుల్లో జీర్ణాశయంలో ఫైబర్ కంటెంట్ ఉండాలి కాబట్టి, ఫైబర్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి ఈ పీచు పదార్థంతో ఉన్నవి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ పోర్షన్స్ కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. లార్జ్ పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ డెఫినెట్గా స్పైక్ అవుతాయి. నేను చెప్పిన విధంగా ఇప్పుడు మోసాంబీ జ్యూస్లో 4-5 మోసాంబీస్ వేయిందే జ్యూస్ రాదు కాబట్టి, మీరు ఒక్క మోసాంబీ తింటేనే కడుపు ఫుల్ అయిపోద్ది. కాబట్టి ఆ పోర్షన్స్ స్మాల్, రిలేటివ్లీ స్మాల్ పోర్షన్ కొద్దిగా కాన్షియస్గా మనం తగ్గించుకొని తింటే, ఆ విధంగా చేసిన వల్ల క్యాలరీస్ పెరగకుండా, షుగర్స్ పెరగకుండా కాపాడుకోవచ్చు.